అంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ పిల్లలు పుట్టకుండా చేస్తారు కదా, ముందు అట్లాంటి ఆపరేషన్ ఉంటుండేనా? లేవు సార్, లేవు. మరి పిల్లలు వద్దు అనుకుంటే ఎట్లా? వద్దు అనుకుంటే ఇక ఎట్లా అంటే భార్యాభర్తలం చెప్పుకోండి, భార్యాభర్తలం చెప్పుకోండి. మా జమానలా అర్థం కాదు. ఇప్పుడు మనకు పిల్లలు వద్దు అనుకుంటే భార్యాభర్తలం మనం కొన్ని రోజులు కలవకుంటుంటే మనకు ఆటోమేటిక్ ముట్ట ఆగిపోతుంది, పిల్లలు కారు. అంతే. నువ్వు కోసుకొని నేను కోసుకొని నష్టపోయేది ఏమున్నది? అందుకనే మేము అప్పటోళ్ళ ఇన్నర్ మా మొగలు, ఇప్పటోళ్ళు ఈనరకపోవచ్చు, చెప్పలేము. తన మొగడు సమరాజ్యం ఉంటే ఆడవిల సమరాజ్యం ఉంటే అన్ని నడిచిపోతాయి. ఎవరొక్కరు ఇది ఉన్ననన్నా కానీ నడవదు సార్. అట్లా మంటవేమో కానీ అన్ని మోసేటోడు మొగోడు బరువు మోసేటోడు. ఆడవిల్ల ఇద్దరాల మొగలు సమరాజ్యం అయితేనే మనకు సంసారం సరిగ్గా నడుస్తుంది. ఏ తిగిడి బీగిడి ఉన్ననన్నా సమరాజ్యం ఎటమాట మెద్దవ దిక్కు ఎనుమోతవ దిక్కు గుంజుతుంది. అట్లా కాకుండా మనం కొన్ని పద్ధతులు ఉంటాయి. కొన్ని పద్ధతులు ఏమంటే మనకు పిల్లలు కావద్దు అనుకుంటే నెల అయినాక నువ్వు 5 రోజుల నుంచి 10వ రోజు దాకా కలిస్తే నీకు పిల్లలు పుట్టరు. 11వ రోజు నుంచి 15వ తారీఖు దాకా కలిస్తే నీకు ఆటోమేటిక్ పిల్లలు అవుతారు. 3 రోజులే పానం ఉంటుంది మన గుడ్డు. అందుకని 1వ తారీఖు నుంచి 10 రోజుల వరకు, 1వ తారీఖు నెల అయింది అంటే 10 రోజుల వరకు నువ్వేం చేసినా ఏం కాదు. 11వ రోజు నుంచి 15వ తారీఖు దాకా నువ్వు కలవద్దు. మధ్యలో మళ్ళీ 15 అయిపోయి 16, 20 తారీఖు దాకా నువ్వు కలిస్తే నీకు పిల్లలు కారు పుట్టరు. 3 రోజులు మాత్రం జాగ్రత్త ఉండలేడా మొగడు? దానికోసం ఆపరేషన్ అవసరం లేదు. అది మా పద్ధతి, మేము చేసిన. నాకు ఏ ఆపరేషన్ కాలేదు, నేను రియల్గా చెప్తున్నా. మీరు ఊరు నిండా కూడా అరుచుకోండి, ఎవరికన్నా చెప్తున్నా బిడ్డ. మనం నష్టపోవద్దు. మనం ఎందుకు నష్టపోవాలి? మన చేతిలో కనాలన్నా మన చేతులు ఉన్నది, పిల్లలు కావడానికి మన చేతులు ఉన్నది, బంద్ చేసుకోవడానికి మన చేతులు ఉన్నది. కావాలంటే 11వ రోజు నుంచి నువ్వు రెగ్యులర్గా 15వ తారీఖు దాకా కలవచ్చు. ఆ పద్ధతి అయినాక కూడా మన జాగ్రత్తలు ఉంటాయి కొన్ని. మళ్ళీ నిలబడ్డాక 45 రోజులకు మనకు కన్ఫామ్ తెలుస్తుంది. కన్ఫామ్ తెలిసినాక అదే చెప్తున్నా ఇప్పుడు నేను ఆయముచ్చట. ఇప్పుడు బెడ్ రెస్ట్ లేకుండా ఉండాలంటే 45 రోజులకు మనకు కన్ఫామ్ అని తెలుస్తుంది. తెలిసినాక ఒక 4 నెలల వరకు మళ్ళీ భార్యాభర్తలు కలవద్దు, కలవకుండా రెస్ట్ తీసుకోవాలి. బెడ్ రెస్ట్ అని ఏమి ఉండదు దానికి. మనం మంచి ఆహారం తిని మంచిగా పని చేసుకుంటా తిరుగుకుంటా నడుచుకుంటా ఉంటేనే మనకు బేబీ మంచిగా ఉంటుంది. బెడ్ రెస్ట్ అని నువ్వు నిలిగిపోయిన దాకా బెడ్ మీద వండితే నీకు బెడ్ రెస్ట్ అనుకుంటా పోతే నీకు మరీ నాదు అయిపోతావా లేదా? నీకు తిండి తిన బుద్ధి కాదు, వామిటింగ్ వస్తున్నావు. పేలాలు బుక్తే నీకు వామిటింగ్ రాదు. పుదీనా కారం తిను, వామిటింగ్ రాదు. పులుపు తింటావు కదా, మామిడికాయ తిను, వామిటింగ్ రాదు. ఇట్లాంటి కొన్ని పదార్థాలు కూడా తింటే వామిటింగ్ రాదు. బెడ్ రెస్ట్ అవసరం లేదు. నా పద్ధతిలో అయితే బెడ్ రెస్ట్ అవసరం లేదు. నేను పొద్దున్న దాకా పని చేసి జిన్ వానల పొద్దున్న దాకా పని చేసి రాత్రి 9 గంటలకు డెలివరీ అయినా. అదే రోజు పొద్దుగాల సాయంత్రం దాకా పని చేసి రాత్రి 9 గంటలకు నేను డెలివరీ అయినా. ఇంట్లో మళ్ళీ వంట గింట చేసి పెట్టి పనికి పోయొచ్చి వంట గింట చేసి పెట్టి డెలివరీ అయినా. అట్లా పని ఇప్పుడు బిడ్డ నిలబడితే మనకు పొరెలు ఉంటాయి. ఒట్టిగానే డాక్టర్లు ఏం చేస్తున్నారు, కింద పడ బెడ్ రెస్ట్ కావాలి, కూర్చున్న పని చేయొద్దు, నిలబడ్డ బిందె లేపొద్దు అంటారు. ఎక్కడికి వెళ్ళి కింద పడుతుంది? నొప్పులు పొద్దంతా తీస్తే పిల్ల కింద పడది, ఒట్టిగానే పడుతుంది కింద. మనం నడవాలి, వాకింగ్ చేయాలి. మాకేముంటుంది అంటే కష్టం చేసుట్లా మాకు వాకింగ్ అవుతుంది. ఇంటికాడ కూర్చున్న వాళ్ళకు వాకింగ్ అవసరం ఉంటుంది. మేము రోజు 3 కోసల దూరం నడిస్తే మాకేందుకు వాకింగ్ ఉంటుంది? అన్ని మన చేతులు ఉన్నది. పిల్లలు కనాలన్నా మన చేతులు ఉన్నది, బంద్ చేసుకోవాలన్నా మన చేతులు ఉన్నది, ఆహారం తినాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మన చేతులు ఉన్నది బిడ్డ. ఇట్లాంటి ప్రశ్నలు అడిగేటోళ్ళు నాకు కావాలి, తెలుసుకొని మరి పబ్లిక్ షీట్ చేయాలి, అందరికి తెలవాలి. ఇది మూసిపెట్టే ముచ్చట కాదు. నేను చచ్చిపోతే నాతోనే పోతాయి, నేను చచ్చిపోతే నాతోనే మునిగిపోతాయి. 1995 నుంచి చేసిన బిడ్డ నేను. ఇప్పటి వరకు ఎన్ని చేసినా నాకు లెక్కలేదు, చేస్తూనే ఉన్నా.
ఎన్ని చేసినా నాకు తెలియదు, నేను లెక్క పెట్టుకోను. అప్పుడు నాకు కాన్పు చేసి నేను ఎవరికి పైసలు అడగలేదు, నాకు ఇయ్యమ్మ అని. అప్పుడు దవాఖానలలో కురకకుండ్రి. ఇప్పుడు కూడా చేస్తారు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు అంటే, ఇప్పుడు చేసే ఈ టైంకి వచ్చేలకు కేసీఆర్ ఏమి ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు. మగ పిల్లగానికి 13,000, ఆడపిల్లకి 12,000, కేసీఆర్ కిట్టు అవి ఇచ్చిండ్రు. అప్పటి సంది ఏం చేసిండ్రు అంటే, పైసలు వస్తాయి. నేను కూడా చెప్పిన వాళ్ళకి, పేదోళ్ళు ఉంటే పైసలు వస్తాయి అమ్మ, ఓకే ఇంట్లో ఎందుకు కానిపై అవుతారు పొండి. ఓ అమ్మో నీ చేయి చల్లటి చేయి తల్లో, మేము ఆడగో దవాఖానకపోతే మాకు సిజరీన్ అంటారు, నీ చేయి దింపిపో అని మళ్ళీ నా దగ్గరకు వచ్చి పిలుచుకపోయి, నేను వాళ్ళ కడుపు మీద చేయి జామిరి వచ్చి, సరేనమ్మా నువ్వు ఇప్పుడే పోకు, ఇంకా లేట్ ఉన్నదని చెప్తే ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.